ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డీఎస్సీ అభ్యర్థులకు కేబినెట్ గుడ్ న్యూస్ చెప్పింది. 6,100 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిబ్రవరి 16 నుంచి వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 5,000 కోట్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీ సెక్రటరీ ఉండాలన్న నిర్ణయాన్ని ఆమోదించింది. ఇక ఎస్సీఈఆర్టీలోకి ఐబీ భాగస్వామ్యానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎస్ఐపిబి ఆమోదించిన ఎనర్జీ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నంద్యాల, కర్నూలు జిల్లాల్లో 2 విండ్ పవర్ ప్రాజెక్టులను ఆమోదించింది. శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 600 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్జేయూకేటీకి రిజిస్ట్రార్ పోస్టు ఏర్పాటు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు చట్టంలో సవరణను ఆమోదించింది. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలన్నటువంటి కీలక నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. డిఎస్సి 2024 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యాశాఖ, గిరిజన సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలల్లో 6,100 పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. 2019 నుండి ఒక విద్యారంగంలోనే 14,219 పోస్టులు ఈ ప్రభుత్వం నియామకం చేసింది. దీనికి అర్హత 42 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇంకొక 5 సంవత్సరాలు వయోపరిమితిని సడలింపు ఇవ్వడం జరిగింది. అటవీ శాఖలో 689 పోస్టులు భర్తీ చేయాలని మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఇందులో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లతో సహా వివిధ పోస్టులకు సంబంధించింది ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయడం కోసం ప్రభుత్వం మంత్రిమండలి ఒక కీలక నిర్ణయం చేసింది. 2,13,000 ఉద్యోగాలను భర్తీ చేసినటువంటిది ఈ ప్రభుత్వ ఉద్యోగాలు 2,13,000 భర్తీ చేశాం. తాజా నోటీస్ ద్వారా ఇంకొక 7,000 పోస్టుల్ని భర్తీ చేయబోతున్నాం. దీనితో కలిసి 2,20,000 ప్రభుత్వ ఉద్యోగాల కల్పన చేసినటువంటి 2,20,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పన చేసిన ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రికార్డు సాధించింది.